మామూలుగా ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి తాలూకనే మాటలు మాట్లాడాలి. అంటే ఏ ఎండకు గొడుగు ఆ ఎండకు పట్టినట్టుగా అట్లనే ఉంటారు కదా జనరల్గా. కానీ మనం ఈ పార్టీకి పోయి ఇంకో పార్టీ వాళ్ళకు జయగొట్టుడు, అవతల పార్టీకి పోయి ఇంకో మూడో పార్టీకి జయగొడితే ఎట్లుంటుంది? చూసేటోళ్ళు పరేషాన్ అవుతారు. గిదెక్కడ కదరా అని కంగు తిని మనల్ని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా పెడతారు. గాసోంటి ముచ్చట్టే మన తెలంగాణలో అయ్యింది. ఒక కాంగ్రెస్ మీటింగ్కి చాలా మంది పెద్దలు ఆధారపడ్డారు. ఎవరు దోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, మైకులల్లో స్పీచ్లు దంచి కొడుతున్నారు, బాక్సులల్లో సౌండ్లు బూమ్ బూమ్ అని లేస్తున్నది. గదే టైంలల్లో ఒక పెద్ద మనిషి చేసినటువంటి ఒక వేరే పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్ నినాదం ఏదైతే ఉన్నదో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది తెలంగాణలో. గిదెక్కడ కదరా, మన పార్టీకి వచ్చి గా పార్టీకి జై కొడతావు అని అందరు నాలుకే కరుచుకుంటా నోరెళ్ళబెట్టబట్టినరు. మరి ఇంతకు అది ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏమా కథ పూరాగా వివరంగా మనం తెలుసుకోవాలి కదా. నాడు రాష్ట్ర తెచ్చిన అసలే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నదిరా నాయన అంటే ఆ కష్టానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బాధ్యుడనే అంటున్నారయ్యా చాలా మంది. ఎందుకయ్యానంటే జగన్ పేరును కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా మర్చిపోలేకపోతుండు చెప్పుకోదగ్గ ముచ్చట. ఎందుకంటే కనపడదు బయటికి గాని జగన్ అన్నకును కాంగ్రెస్ పార్టీకి లోపల గట్టిగానే రాగులుతుంటాయి. పసగడ్డి ఏతే కాదు వేయకపోయినా బగ్గుమంటాయి వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి. అందుకే షర్మిలక్క పోయి కాంగ్రెస్ లా అన్నకు ఎదురొడ్డి నిలబడేందుకు ఆ పార్టీ జాయిన్ అయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలలో జగన్ అన్న కాంగ్రెస్ పార్టీతోని ఎట్లా యుద్ధం చేసిండు, సోనియామ్మతోని ఎట్లా ఫైట్ చేసిండు, రాహుల్ గాంధీని ఎట్లా విమర్శన చేసిండు అనేది అందరికీ ఎరికైన ముచ్చట్నే. అయితే ఇప్పుడు ఏమైందయ్యా మళ్ళానంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ నూతనంగా ఇన్ఛార్జ్ గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మీనాక్షి నటరాజను శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిండయ్యా. ఇక ఈ సందర్భంగా పీసీసీ ఓ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సార్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ సమావేశంలో మీనాక్షితో పాటు పలువురు కీలక నేతలు మంత్రులు హాజరుపడ్డారు. ఇక ఈ సమావేశంలో భాగంగా పార్టీ నిర్మాణం వ్యవస్థ కొనసాగుతున్న తీరు మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉంటే ఏమైనా మీకు దొరికిన సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనుకుంటా మహేష్ కుమార్ గౌడ్ సారు పార్టీ నేతలకైతే చెప్పిండయ్యా. ఇక ఈ సందర్భంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకునేందుకు మైక్ తీసుకున్నటువంటి పార్టీ కీలక నేత తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బిల్లయ్య నాయకు తన అభిప్రాయాన్ని చెప్పుకుంటా వచ్చిండు. ఏదో సీఎం డిప్యూటీ సీఎం స్థాయి నేతల నుంచే కాకుండా సామాన్యమైనటువంటి కార్యకర్తల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్న పద్ధతి మంచిగా ఉన్నదని, దీనిని ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి పీసీసీ చీఫ్ కు ధన్యవాదాలు చెప్తున్నా అని అనుకుంటా ప్రసంగాన్ని అయితే క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్న టైంలో ఉన్నట్టుండి మరి ఎందుకు జగనన్న యాదకొచ్చిండో ఏమో తెలియదు కానీ అంటా ఓ నినాదం చేసిండయ్యా. ఇక ఎప్పుడైతే ఈయన జై జగన్ అని అన్నాడో పక్క పంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కైలు అగ్గో ఇదెక్కడ కదరో మన పార్టీలో జగన్ అన్న పేరు ఏంది గిట్లయినా పడుతున్నదని చెప్పి నోరెళ్ళ బట్టి చూడబట్టిండ్రు. ఈయన ఒక్కసారి జై జగన్ అన్న మాట ఇన్న తర్వాత ఏమంటే నాలుకే కరుచుకొని ఏదో అలవాట్ల పొరపాటు అట్లా అన్నా అని చెప్పి ఇక సైలెంట్ అయింది అనుకోండి. కాకపోతే జారకూడని మాట అయితే జారిండు కదా, ఏం చేస్తారు ఇక అందరు పక్కకు పోయి నవ్వుకొని ఎవరికి వాళ్ళు సప్పుడు దాకా ఉన్నారు. కానీ ఈ ముచ్చట మాత్రం సోషల్ మీడియాలో జపాన్ రైలు కంటే ఈ స్పీడ్ గా తిరుగుతున్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లా.